హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనం ఈరోజు మన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి మనకు జూన్ 9న మనకు ఎగ్జామ్ జరిగిందండి. ఆ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మన దేవేందర్ మెథడ్స్ యాప్లో ఫిజికల్ సైన్స్ సంబంధించి చాలామంది చెప్పాను, పోస్టులు ఉన్నాయి రాయండి, చాలామందికి ఇలా పోస్టులు ఉన్నాయండి, ఎక్కువ మ్యాథమెటిక్స్ రాస్తున్నారు, ఫిజికల్ సైన్స్లో పోస్టులు అని చెప్పడం జరిగింది. చాలామంది రాసి జాబ్లు వచ్చాయండి, కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి ప్రీవియస్ బిట్స్ ఎలా ఇచ్చాడో కూడా ఒకసారి చూద్దాం. అదేవిధంగా మన డిఎస్సి చదివేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి 2001 నుంచి అన్ని 2025 ఉన్నటువంటి బుక్స్ మొత్తం రెఫర్ చేసి ఇవ్వడం జరిగింది. యూట్యూబ్లో ఒకసారి ఆ బుక్స్ కూడా నేను పెట్టాను, చూడండి. ఒకసారి దేవేందర్ మెథడ్స్ అనే యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి. చాలామంది జాబ్లు వచ్చినటువంటి వ్యక్తులు ఒకసారి మన యాప్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకొని ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరికి 2020 వచ్చాయండి, అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా. కాబట్టి ఒకసారి మనకు టెస్ట్ సిరీస్ ఉంది, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, అండ్ మనకు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అవైలబుల్ వీడియోస్ ఉన్నాయి, అప్డేట్ చేసాం. ఒక్కసారి అవి డిఎస్సి చదివేటోళ్ళందరూ ఒకసారి సద్వినియోగం చేసుకోండి. ఆ బిట్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దామండి. ఆ బిట్స్ గురించి చూడండి ఒకసారి. శాస్త్రీయ పద్ధతిలోని మొదటి సోపానం అని చెప్పి అడిగాడండి. ఫస్ట్ స్టెప్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ అని చెప్పి అడిగాడు. మరి ఈ సైంటిఫిక్ మెథడ్లో ఉండేటటువంటి సోపానాలు ఎన్ని అని చెప్పి మన యాప్లో కూడా డిస్కస్ చేసాం. కంపల్సరీ అడుగుతాడు అని చెప్పి అన్నాను. మరి ఏంటి సార్ అంటే, శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలు తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటే కార్ల్ పియర్సన్ అండి. కార్ల్ పియర్సన్. ఒక్కొక్కసారి కార్ల్ స్పియర్మెన్ అని చెప్పడతాడు. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరని చెప్పి ఏ ఆప్షను కార్ల్ స్పియర్మెన్ అడిగే అవకాశం ఉంటుంది. స్పియర్మెన్ కాదండి, చాలాసార్లు చెప్పాను, యాప్లో కూడా చెప్పాను, బయట యూట్యూబ్లో చెప్పాను. స్పియర్మెన్ అని ఇస్తాడు, అది మనం కన్ఫ్యూజ్లో అలవాటు పొరపాటు స్పియర్మెన్నే పెడతాం, తర్వాత బయటకు వస్తే హాఫ్ మార్క్లో జాబ్ మిస్ అవుతుంది. కాబట్టి చదివేటప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటూ చదవండి. అయిపోవాలని చెప్పేటటువంటి తొందర వద్దు. చదివిన అర్ధగంట చదివినా అర్థవంతంగా చదవండి, అది మర్చిపోకుండా ఉండాలి, బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కార్ల్ పియర్సన్ ఎప్పుడు తెలిపాడంటే 1937లో తెలిపాడు అని చెప్పి డిస్కస్ చేశాం. ఓకే, ఏంటి సార్ అవి అంటే, సమస్యను ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లం, సమస్యను గుర్తించుట, అదే అడిగాడు, ఈజీని అడిగాడు. మొదటి సోపానం అంటే ఐడెంటిఫై ద ప్రాబ్లం, సమస్యను గుర్తించుట. రెండవ సోపానం సమస్యను గుర్తించిన తర్వాత ఎప్పుడైనా నిర్వచించడమే ఉంటుంది. ఓకే, మూడవది దత్తాంశాలు సేకరించడం, మూడవది పరికల్పనలు రూపొందించడం అనేది మూడవది వస్తుంది. ఈ దత్తాంశాలు సేకరించడం అనేది నాలుగవదండి. ఇది ఫస్ట్ అండి, ఇది సమస్య నిర్వచన రెండవది, పరికల్పనలు రూపొందించడం అనేది మూడవది, నాలుగవది దత్తాంశాలు సేకరించడం, ఐదవది దత్తాంశాలని ప్రతిక్షేపించడం, ఆరవది పరికల్పనలను పరీక్షించడం, ఏడవది సాధారణీకరణాలు రూపొందించడం, ఎనిమిదవది ఆ సాధారణీకరణాలని నిజ జీవితంలో అన్వయించుకోవడం. ఇలా 8 సోపానాలు మనకి ఇచ్చాడు. గుర్తించడం, సమస్యను నిర్వచించడం, పరికల్పనలు రూపొందించడం, దత్తాంశాలు సేకరించడం, ఐదవది దత్తాంశాలు ప్రతిక్షేపించడం, ఆరవది పరికల్పనలు పరీక్షించడం, 7 సాధారణీకరణలు రూపొందించడం, 8 మనం అన్వయించుకోవడం సాధారణీకరణాలు. ఇలా 8 సోపానాలు 1937లో కార్ల్ పియర్సన్ చెప్పడం జరిగింది. ఇలా అడుగుతాడని చెప్పి అన్నాం. ఒక్కొక్కసారి వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. ఏబిసిడి 4 ఇచ్చేసి వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. సంబంధించినది ఏది, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన యాప్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ వీడియోస్ తీసుకొని చదవండి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. 2020కి ఎలాంటి ఇబ్బంది లేదు, 2020 వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రతి బిట్ కూడా కవర్ చేసాం. 2001 నుంచి 2024కి అన్ని బుక్స్ ఫిజికల్ సైన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈజీని అడిగాడు. ఇక్కడ యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ ప్రకారం సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పి అన్నాడు. అసలు ఆబ్జెక్టివ్, స్పెసిఫికేషన్ అండ్ ఎయిమ్స్ వాల్యూస్ ఆబ్జెక్టివ్ అండ్ స్పెసిఫికేషన్ ఒక యూనిట్ ఉంటుంది మనకు. ఆ యూనిట్లో మనకు డెఫినేషన్స్ మీద అడుగుతాడు. ఎప్పుడైనా నేచర్ ఆఫ్ సైన్స్ కానీ మనకున్నటువంటి దాంట్లో, అదేవిధంగా హిస్టరీ గురించి కానీ ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్లో డెఫినేషన్ల మీద కంపల్సరీ అడుగుతాడు. మరి ఇలా డెఫినేషన్ చెప్పినటువంటి వ్యక్తులు ఎవరంటే జేకే సూద్ అనే వ్యక్తి చెప్పాడు. యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ వారు కానీ, రిచర్డ్ వైట్ఫీల్డ్ కానీ, జాన్ డ్యూయి కానీ, కార్ల్ లైల్ కానీ, నెక్స్ట్ భాటియా కానీ, ఎగ్లెస్టర్ కానీ ఇలా నిర్వచనంలో ఒకటి అడుగుతారని చెప్పన్నాను.
విలువల దగ్గరకు వస్తే కన్నింగ్హామ్ కానీ, జేఎస్ బ్రూబేచర్ కానీ, జాన్ డ్యూయి కానీ, ఐన్స్టీన్ కానీ ఇలాంటి వ్యక్తులు అడుగుతారని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మరి యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ వారు ఏమన్నారంటే, ఎప్పుడైనా చూడండి, గమ్యం నుంచి ఎప్పుడైనా ఉద్దేశాలు, గోల్స్ నుంచి ఎయిమ్స్ నుంచి ఆబ్జెక్టివ్స్ పుట్టుకొస్తాయని చెప్పి అన్నది అంటే యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ UHST అంటారని చెప్పి చెప్పుకున్నాం యాప్లో కూడా. అదే బిట్టు ఇవ్వడం జరిగింది. కార్లైలు, ఓ విద్యార్థి నీ గమ్యాన్ని చేరడానికి నీ శక్తినంతా ఉపయోగించు అంటాడు. బీడీ భాటియా కానీ ఈ విధంగా ఒక్కొక్కరికి మనం కోర్సు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. జాన్ డ్యూయి విలువల పరంగా దేన్నైతే ఇష్టపడుతున్నామో ప్రేమిస్తున్నామో అదే విలువ అని చెప్పి అంటాడు. విలువల గురించి ఐన్స్టీన్ ఓటమి ఎరగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఏమన్నా అంటాడు ఐన్స్టీన్ లాంటి వ్యక్తులు. ఓకే, రిచర్డ్ వైట్ఫీల్డ్ గమ్యాలకు ఉద్దేశాలకు మరి లక్ష్యాల మధ్య సంబంధం గొలుసు రూపంలో ఉంటుందంటాడు రిచర్డ్ వైట్ఫీల్డ్. జేకే సూద్ గమ్యాలు దీర్ఘకాలికమైనవి, అంతిమ ప్రయోజనాన్ని తెలియజేస్తాయి, వాటికంటే నిర్దిష్టమైనవి నియమితమైన ఉద్దేశాలు వాటికంటే మరీ నిర్దిష్టమైన స్పష్టీకరణలు అని చెప్పి జేకే సూద్ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అన్ని డెఫినేషన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ డెఫినేషన్ మీద ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దామండి. ఇవి మనకు ఫిజికల్ సైన్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. చూడండి నాన్న ఒకసారి ఇక్కడ మనకు టీమ్ టీచింగ్ మీద ఇచ్చాడు. బృంద బోధన అనగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీమ్ టీచింగ్ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ. ఓకే, టీమ్ టీచింగ్ మీన్స్ అని చెప్పి అన్నాడు. అప్పుడు కొంతమంది తెలుగు వచ్చిన వాళ్ళు ఓకే పెడుతుంటారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో ఆన్సర్ పెడుతుంటారు. కొన్ని తెలుగు పదాలు కూడా ఇంగ్లీష్ వారికి అర్థం కావు, ఇంగ్లీష్ వారికి ఇప్పుడు తెలుగు వారికి ఇంగ్లీష్ పదాలు అర్థం కావు, ఇంగ్లీష్ వారికి తెలుగు పదాలు ఒక్కోసారి అర్థం కాదు. కానీ రెండు లాంగ్వేజ్ కొద్ది అవగాహన ఉన్నప్పుడే ఒక బిట్టు చేయగలుగుతాం. ఒక్కోసారి తెలుగు ఉన్న వాళ్ళకి అర్థం కాబట్టి ఇంగ్లీష్లో చూడాలి, ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొద్దిగా మిస్టేక్స్ వస్తుంటాయి. ఆ యొక్క పదాలు కూడా తెలిసి ఉండాలి మనకు. రెండు మీడియాలు కొద్దిగా చూస్తే బెటర్ అండి. విద్యార్థులు బృంద బోధన అనగా మనకు మెథడ్స్ ఉన్నాయి. మనకున్నటువంటి లెక్చర్ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఈ ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్తో పాటు టీమ్ టీచింగ్ కూడా మనకుంది. ప్రోగ్రాము లెర్నింగ్, ఓకేనా, అంటే కార్యక్రమాయుత బోధన, దాంట్లో ఏముంటాయని చెప్పి ఇవన్నీ డిస్కస్ చేశాం. బృంద బోధన అనగా విద్యార్థులను జట్లుగా చేసి బోధించడం. అవగాహన లేని వాళ్ళు ఏమంటే బృంద బోధన అంటే మొత్తం విద్యార్థులే కదా, విద్యార్థులు బోధించవచ్చు అని చెప్పి అనుకుంటారు. ఆ టీమ్ టీచింగ్ అంటే ఉపాధ్యాయులు బోధన, విషయ నిపుణులు ఉపాధ్యాయులు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ టాపిక్లో ఒక సైన్స్ మాస్టర్ ఎప్పుడు ఉపయోగపడతాడు, గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎప్పుడు ఉపయోగపడతారు, హిస్టరీ సంబంధించిన సోషల్ మాస్టర్ ఎప్పుడు ఉపయోగపడతాడు, వాళ్ళ సమాజానికి ఏమైనా ఉంటే సోషియాలజీ మాస్టర్ ఏంటి, ఈ విధంగా బయోసైన్స్ అయితే బయోసైన్స్, ఇలా అందరూ విషయ నిపుణులు ఒక టాపిక్ మీద ఎవరు యూజ్ అవుతారో ఏంటని చెప్పి ఉపాధ్యాయులు మరియు దానికి సంబంధించిన విషయ నిపుణులు జట్టుగా ఏర్పడి ఒక టైం ప్రకారం బోధించడం జరుగుతుందని చెప్పి టీమ్ టీచింగ్ అని గురించి చెప్పాను. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ 2 అండి ఇక్కడ. ఓకే, లాయిడ్ ట్రంప్ అనే వ్యక్తి ఏ విధంగా నిర్వచనం ఇచ్చాడు ఈ టీమ్ టీచింగ్ మీద, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ మన యాప్లో. ఓకే, ఇది ఉపాధ్యాయులు విషయ నిపుణులు కలిసి జట్లుగా ఏర్పాటు చేసి బోధించడం జరుగుతుందండి. ఒక్కొక్క జట్టుకు ఒక్కొక్క అంశాన్ని కాదు, జట్టు నాయకుడు బోధించడం ఇవి కాదండి. టీం అంటేనే బృందం, గుర్తుపెట్టుకోండి. ఆ బృందం ఎవరంటే ఉపాధ్యాయులు విషయ నిపుణులు కలిసి వాళ్ళిద్దరు కలిసి బోధిస్తారు విద్యార్థులకు. ఓకే, రైట్ అన్న. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే చూద్దాం ఇక్కడ. ఈ క్రింది వాళ్ళలో సరికాని జతను గుర్తించండి, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పేర్ అని చెప్పి అన్నాడు. ఏం చూడండి ఒకసారి. జ్ఞానాత్మక రంగాన్ని బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అండి. అందరికీ ఈజీ బిట్ అండి, అందరు చేయగలుగుతారు. కాగ్నేటివ్ డొమైన్ ఎప్పుడు, ఎఫెక్టివ్ డొమైన్ ఎప్పుడు, సైకోమోటర్ డొమైన్ ఎప్పుడు, కాగ్నేటివ్ డొమైన్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ఎప్పుడు కనుక్కున్నాడు, ఎఫెక్టివ్ డొమైన్ డేవిడ్ ఆర్ క్రాత్వెల్ ఎప్పుడు, ఎలిజబెత్ సింప్సన్ అని చెప్పి చాలా ఎవరైనా చేయగలుగుతారండి. ఈజీ బిట్ ఇది. జ్ఞానాత్మక రంగం భావావేశ రంగాన్ని ఎఫెక్టివ్ డొమైన్ రోజర్ బేకన్ అన్నాడు. ఈ రోజర్ బేకన్ ఎవరంటే 5E లెర్నింగ్ అని చెప్పాడండి. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఇవాల్యుయేట్ అని చెప్పాడండి. అది గుర్తుంటే వెంటనే పెట్టగలుగుతాం. ఓకే, మానసిక చలనాత్మక రంగం ఎలిజబెత్ సింప్సన్ RH దవే. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్, ఈ యొక్క ప్రాజెక్టు పద్ధతికి పితామహుడు అంటే కీల్ ప్యాట్రిక్ అండి. ఇవన్నీ కరెక్టే, కానీ ఇక్కడ ఏంటి సరికాని జత అంటే భావావేశ రంగం దగ్గర రోజర్ బేకన్ ఇచ్చాడు. కాదు, ఇక్కడ డేవిడ్ ఆర్ క్రాత్వెల్ అనేటటువంటి వ్యక్తి. అలా అండి, ఇది ఈజీ బిట్గా చేయగలుగుతారు అందరు కూడా. ఇక్కడ చూడండి ఒకసారి. మనకు రిజిస్టర్లు ఉంటున్నాయి, మనకు ప్రయోగశాల దగ్గర రిజిస్టర్లు కానీ, మనకు ఉన్నటువంటి దాంట్లో ప్రథమ చికిత్స ఏంటని, కంటిలో ఆమ్లం పడితే ఏంటి, క్షారం పడితే ఏ విధంగా ఉంటుంది, చేతులకు గాయాలైనప్పుడు ఏంటి అని చెప్పి అన్నీ డిస్కస్ చేశాం. ఓకే, ప్రయోగశాలలో స్టాక్ రిజిస్టర్లో వస్తువుల పేర్లను రాయడానికి అనుసరించవలసినటువంటి క్రమం అని అడిగాడు. చదివితే ఈజీ,
లేకపోతే తెలియకపోతే హార్డ్ అన్నట్టండి. ఇక్కడ కొనిన తేదీ ఏమంటే వస్తువుల పేర్లను రాయడానికి అనుసరించవలసినటువంటి ఆర్డర్ ఏంటని చెప్పి అడిగాడు. కొనినటువంటి తేదీ ఆధారంగా పెట్టాలన్నా ఆర్డర్, పాఠ్యాంశాల వారిగా లెసన్స్ ఉన్నాయి కదండి, వాటి పాఠ్యాంశాల వారిగా, అక్షర క్రమమా, వస్తువుల ధర ప్రకారం అన్నాడు. ఇవన్నీ కాదండి, మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అక్షర క్రమం ప్రకారమే ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఈ విధంగా అడిగాడు. కొన్ని హార్డ్ ఇచ్చాడు, కొన్ని ఈజీగానే డైరెక్ట్ బిట్లు ఇచ్చాడు, ఈజీనే ఇచ్చాడు. కాబట్టి ఏదైనా న్యూ బుక్ ఓల్డ్ బుక్ రెండు కలిపి చూసి ఇచ్చాడండి. ఓకే రైట్. నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అండి. బెంజమిన్ బ్లూమ్ ఎలా అయినా ఓకే, బ్లూమ్స్ ప్రతిపాదిత విద్యా లక్ష్యాల వర్గీకరణ కృత్రిమమైనది అని విమర్శించిన వారు అన్నాడు. ప్రతిసారి డిఎస్సిలో అండి టెట్లో అడగలేదు, కానీ పేపర్ 2కు టెట్లో అడగారు, కానీ డిఎస్సిలో చాలాసార్లు 2008 నుంచి 2012, 18 మనకు ఉన్నటువంటి డిఎస్సిలో ఉమ్మడి ఏపీ కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళీ విడిపోయిన తర్వాత కానీ ఇలా తెలంగాణలో ఏపీలో చాలాసార్లు చూశాను. ఏపీలో అంటే ఫస్ట్ టైం 2024లో డిఎస్సి పడ్డది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ వచ్చాయి, అంతకుముందు తక్కువ. ప్రతిసారి నేను చెప్పాను, మన యాప్ తీసుకున్న పిల్లలకు కూడా చెప్పాను, విమర్శ మీద బ్లూమ్స్ టాక్సానమీ విమర్శ మీద తప్పనిసరిగా కూడా అడుగుతాడు. సాకెట్ అనేటటువంటి వ్యక్తి, ల్యూటెమ్ అండ్ కెల్లీ అనే వ్యక్తి, జాక్సన్ అనేటటువంటి వ్యక్తి, ముగ్గురు మీద కంపల్సరీ అడుగుతాడన్నాడు. అదేవిధంగా అడిగాడు. అనుభవపూర్వకంగా చెప్పినటువంటి ఇవన్నీ ప్రీవియస్ పేపర్లు ఎలా వచ్చాయి, ఎలా అడుగుతాడు ఏంటని చెప్పి. ఎందుకు విమర్శించారంటే మనం ఉన్నటువంటి దాంట్లో నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ మీద ఒక 3 ఆబ్జెక్టివ్ డిస్కస్ చేశారు, మిగతా డిస్కస్ చేయలేదు. ఎఫెక్టివ్ డొమైన్ అంతే, సైకోమోటర్ డొమైన్ మొత్తం కూడా స్కిల్స్ అని చెప్పి డిస్కస్ చేశారు తప్ప పూర్తి స్థాయిలో దాన్ని చేయలేదు కాబట్టి విమర్శించారు. మరి ఇలా కొన్ని కోడ్స్ కూడా చెప్పాను. కృత్రిమమైనది అనగానే కెల్లి అని రావాలి అని చెప్పాను. అంటే ఇక్కడ కా ఉంది, ఇక్కడ కా ఉందని చెప్పి ఇంత యాప్లో చెప్పాను మనకు అట్లా కోడ్స్. మరి సింప్సన్ అంటే మనకు లేడు, విమర్శించిందంటే సింప్సన్ అంటే మనకు సాకెట్, జాన్సన్, ఓకే మనకు ల్యూటెమ్ అండ్ కెల్లీ. ఆ సింప్సన్ ఉంటే వేరే విధంగా ఇతను వర్గీకరించాడు. అతనుకు ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే ఉన్నారండి, వాళ్ళకు సంబంధించింది. క్రాత్వెల్ ఎఫెక్టివ్ డొమైన్, అసలు జాన్ డ్యూయి అనేటువంటి వ్యక్తికి సంబంధం లేదు ప్రజెంట్. మనకు ఈడ కృత్రిమమైనది అని వర్గీకరించి ఇట్లా విమర్శించిన వ్యక్తి ఎవరు అంటే ల్యూటెమ్ అండ్ కెల్లీ అండి. సడన్గా చూడగానే మనకు ఆ టైం రావాలి, ఎవరు విమర్శించారు, కృత్రిమమైనదని విమర్శించిన వ్యక్తులు ఎవరు, ఆ విధంగా అండి. ఓకే అంటే ల్యూటెమ్ అండ్ కెల్లీ కానీ జాక్సన్ కానీ మనకున్న సాకెట్ కానీ ఇలాంటి వ్యక్తులు ముగ్గురు బాగా విమర్శించారు. ఆ ఇంపార్టెంట్ ఆర్టీ దగ్గరనే అడుగుతుంటారు. ఓకే రైట్ అండి. ఓకే అండి, ఇవి వీటితో పాటుగా మళ్ళీ మనం ఇంకా కొన్ని బిట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి మన ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో కూడా ఈ యొక్క పేపర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది అందుబాటులో ఉంది, ప్రీవియస్ పేపర్. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ పర్ఫెక్ట్ మీకు వీడియోస్ ఉంటాయి. అండ్ మనకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏ డౌట్ వచ్చినా కూడా నాకు కాల్ చేసి అడగవచ్చు సబ్జెక్టు పరంగా. ఓకే అండి, కాబట్టి డిఎస్సి చదివేటటువంటి ఆస్పిరెంట్స్ పర్ఫెక్ట్ హార్డ్ వర్క్ చేయండి. మనకు టెట్కు సంబంధించి కూడా పేపర్ 2 ఉన్నటువంటి మెథడాలజీ కూడా ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోండి, కాల్ చేసి అడగండి, సబ్జెక్టు నేర్చుకోండి. ఈ డిఎస్సి మిస్ చేయకండి. 2026 మార్చి ఏప్రిల్ లోపల డిఎస్సి అయిపోతుంది. కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోండి. కాబట్టి ఎలా చేయాలి ఏంటని చెప్పి కొద్దిగా చదువుకుంటూ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ వస్తుంది. మినిమం కంటెంట్ 40 అండ్ మెథడాలజీ ఈ రెండు కీలకం జాబ్ రావడానికి. ఆ 60 మార్క్స్లో 60 మార్కులలో 55 క్రాస్ అయ్యే విధంగా చూసుకుంటే మనకు జాబ్ మన చేతుల్లో ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి.